ఋగ్వేదం నుండి పాఠ్యము, సామవేదం నుండి గీతము, యజుర్వేదము నుండి అభినయము, అధర్వణ వేదం నుండి రసము గ్రహించి నాట్యవేదాన్ని సృష్టించారట. గీతం, వాద్యం, నృత్యం, అలేఖ్యం అని వివరంగా 1000 సంవత్సరాలకు పూర్వమే వాత్స్యాయనుడు అంటే మల్లినాగుడు మొదటిసారి చతుషష్ఠి కళలను ప్రస్తావించాడు. పార్వతీదేవి వద్ద శ్రీకృష్ణుని మనుముడైన అనిరుద్ధుని భార్య ఉషా నేర్చుకొని తన అత్తవారిల్లైన ద్వారకలోని రాజకన్యలందరికీ నాట్యం నేర్పిందట. నాట్య కళలోని 108 కరణములు చిదంబర దేవాలయంలో నేటికి కూడా చూడవచ్చు. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం వీటిని మనం నవరసాలుగా చెప్పుకుంటాం. తమ నాట్యంలో ఈ రసాలన్నింటినీ కలబోసి మెప్పించిన సినీ నాట్య తారామణులలో ఒకరైన రాజసులోచన గారు 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సల్యం దేవి కమ్మలకు జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై మక్కువ చూపించడంతో పంకజం అనే సంగీత టీచర్ను ఏర్పాటు చేశారు. వీరి కుటుంబం మద్రాసులో ఉండటంతో చిట్టిబాబు గారి వద్ద వయోలిన్ నేర్చుకుంటూ సరస్వతి గాన నిలయంలో విద్యార్థిగా చేరి డిప్లొమా పొందారు.